హలో హాయ్ అందరికీ. ఏం చేస్తున్నారు అంటే ఇవాళ స్పెషల్గా ఒక థ్యాంక్ యూ నోట్ చెప్పాలి మీ అందరికీ. ఇవాళ మనం 101 సబ్స్క్రైబర్స్ అంటే 101 సబ్స్క్రైబర్స్ అయిపోయాము. ఇలానే నన్ను రోజు రోజుకి ప్రోత్సహిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ కొత్తగా మంచి మంచి వీడియోస్ చేయాలని కూడా నేను చేయడానికి ట్రై చేస్తాను. సో నన్ను ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఓకే, కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్. ఇవాళ ఇందాక నేను షార్ట్లో అడిగాను కదా మీ అందరినీ, ఇవాళ ఏ యాక్ట్రెస్ కోసం మాట్లాడుకుందాము. ఏ వచ్చేసి కాజల్ అగర్వాల్, బి వచ్చేసి మృణాల్ ఠాకూర్ కోసం మాట్లాడేసుకుందాం. ఎందుకు నేను మృణాల్ ఠాకూర్ కోసం స్పెషల్గా థర్డ్ వీడియో చేయబోతున్నానంటే, ఇవాళ ఇది వచ్చేసి మన థర్డ్ యాక్ట్రెస్ వీడియో అనమాట. అంటే మూడవ యాక్ట్రెస్ వీడియో ఇది వచ్చింది లైన్లోకి. సో ఎందుకు స్పెషల్ అవ్వాలి అనుకుంటున్నాను అంటే, మృణాల్ ఠాకూర్ అంటే హిందీ టు తెలుగు వచ్చారు కదా ఫిలిం, అంటే హిందీ నుంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తనకి నేనే తెలుగు నేర్పించాను అనమాట. లైక్ తెలుగు స్క్రిప్ట్ ట్రాన్స్లేషన్స్, తెలుగు అండర్స్టాండింగ్, మొత్తం బేసిక్స్ టు తెలుగులో ఏమేమి ఉంటాయి అంటే లాంగ్వేజ్ ప్రిఫరెన్సెస్ ఏముంటాయి, ప్రొనౌన్సియేషన్స్ ఎలా ఉంటాయి, ఏ స్లాంగ్ ఎలా ఉంటుంది. అంటే హను సార్ తీశారు కదా మూవీ సీతారామము, తనే నన్ను అపాయింట్ చేశారనమాట తనకి తెలుగు ట్యూటర్గా. కావాలంటే మీరు గూగుల్లో కూడా ట్రై చేయొచ్చు, అంటే సెర్చ్ చేసి చూడొచ్చు. సువర్ణమాజీ యాజ్ అ స్పెషల్ ట్రైనర్ ఫర్ మృణాల్ వస్తుందన్నమాట. సో మృణాల్ గారికి చెప్పాలంటే తను కూడా ఇండియన్ ఫిల్మ్ యాక్ట్రెసే. అంటే తను కూడా ఇప్పుడు ఈ మధ్య అయితే ఇప్పుడు సీతారామం మలయాళం, హిందీ, తమిళ్ అన్నిట్లో వచ్చేసింది కాబట్టి ఇండియన్ యాక్ట్రెస్ అయిపోయారు. ఫస్ట్లో తను హిందీలో టీవీ యాక్ట్రెస్గా ఉండేవారు. తర్వాత హిందీ ఫిలిమ్స్, తర్వాత తెలుగు మూవీస్ చేస్తూ ఇప్పుడు పాన్ ఇండియా అంటే మన కల్కిలో కూడా చిన్న క్యామియో చేశారు కదా. సో అలానే తను చాలా పెద్ద స్టార్ అయిపోయారు. ఇప్పుడు స్టార్టింగ్లో చిన్న సీరియల్స్, డే షూటింగ్స్లో వెళ్ళే ఆవిడ ఇప్పుడు పెద్ద స్టార్ అయిపోయారు. మరి స్టార్ అయ్యాక తన ఫిలిమ్స్ ఎలా ఉన్నాయి అసలు, ఒక్కొక్క ఫిలిం అంటే తెలుగులో చేసిన 3 ఫిలిమ్స్లో 2 ఫిలిమ్స్కి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్స్ వచ్చేసింది. ఆటోమేటిక్ మనకు తెలుస్తుంది, వీక్లో చూస్తే ఈజీగా తెలిసిపోతుంది. మరి స్టార్టింగ్ తను ఎలా చేశారు, లైఫ్ జర్నీ స్టార్ట్ ఎలా చేశారంటే, తన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 92 బర్త్ ఇయర్, 1 ఆగస్ట్ తన బర్త్డే. తన ఫ్యామిలీ మొత్తం నాకు తెలుసు, ఎందుకంటే నేను క్లాసెస్కి అంటే తీసుకోవడానికి క్లాసెస్కి వెళ్ళినప్పుడు ముంబైలోనే మేము క్లాసెస్ తీసుకున్నాం అనమాట. తెలుగు క్లాసెస్, ఇన్ పర్సన్ క్లాసెస్ ఉండేవి మాకు, అంటే ఫేస్ టు ఫేస్ క్లాసెస్ ఉండేవి. సో నేను తన ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. తన ఇంటికి వెళ్ళినప్పుడు మమ్మీ, డాడీ, ఒక బ్రదర్, ఒక సిస్టర్, ఇంకా తను మిడిల్ అనమాట. ఇంకా బ్రదర్ చిన్న బ్రదర్ అండ్ తమ్ముడు అనుకోండి, అక్క ఈ మిడిల్. ఎక్కువ చూస్తే క్యాట్ ఉంటుంది బిల్లు అని చెప్పేసి. చిన్న ఫ్యామిలీ. మహారాష్ట్రన్. ఠాకూర్ అంటే మహారాష్ట్రన్ సర్ నేమ్స్ అనమాట, మహారాష్ట్రన్స్. మహారాష్ట్రలో ధూలేగావ్ అనే ఆమెది నేటివ్ ప్లేస్. మహారాష్ట్ర వచ్చేసి మరాఠీ వచ్చేసి తన లాంగ్వేజ్, మదర్ టంగ్ అంటాం కదా అలా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే తను అక్కడ నుంచి వర్క్ స్ట్రగుల్ చేసుకుని చిన్న యాడ్స్ చేసుకుంటూ వచ్చి అలా సీరియల్స్లో కుంకుమ భాగ్య అనే సీరియల్ ఒకటి వచ్చి అందులోంచి కూడా అప్పుడు కూడా సపోర్టింగ్ రోల్ యాక్ట్రెస్ అవార్డు తీసుకునేవాళ్ళు. అప్పుడు ఆ సీరియల్లో చేసినప్పుడు కూడా అక్కడ కూడా అవార్డు కంపల్సరీగా వచ్చేసింది ఆవిడకి. అంటే ఏదైనా చేస్తే అవార్డు కొట్టాలి అనేలా చేస్తారంట. అంటే నాకు చెప్పేటప్పుడు కూడా నేను ఏదైనా చేస్తే నేను ఇది చేసినందుకు నేను ఎంతో ఎఫర్ట్స్ పెట్టి చేశాను అని జనాలకు తెలియాలి, అలా ఉండాలి అనే మైండ్ సెట్తో ఉంటారన్నమాట ఏదైనా స్టార్ట్ చేశారు ప్రాసెస్ అంటే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా హిందీలో కూడా ఫిలిమ్స్ తీశారు. సోనియా అని చెప్పేసి, లవ్ సోనియా అని చెప్పేసి, సూపర్ 30 అని చెప్పేసి అలా ఫిలిమ్స్ తీస్తూ వచ్చినప్పటికీ ఒక సూపర్ 30 మూవీ అయిన తర్వాత ఆ మెల్బోర్న్ సిటీలో ఫ్యాషన్ షో జరుగుతున్నప్పుడు హను సరే సీతారామం కోసం తనని లీడ్ రోల్గా సెలెక్ట్ చేసేసుకున్నారు. అప్పటికి తను హిందీలో, మరాఠీలో 3-4 ఫిలిమ్స్ చేసేసారు. అంటే లైక్ మరాఠీలో వచ్చేసి విట్టిదండు, హలో నందన్, హిందీలో వచ్చేసి లవ్ సోనియా, బట్లా హౌస్, సూపర్ 30. ఆఫ్టర్ సూపర్ 30 మనం సెలెక్ట్ చేసుకున్నాం దీనికి అంటే సీతారామంకి. అంటే ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి నాకు కాల్ వచ్చింది, గీతా మ్యామ్ అని చెప్పి కాల్ చేశారు. ఇలా మృణాల్ ఉన్నారండి మన ఫిలింకి లీడ్ రోల్, మీరు వెళ్ళి, అంటే ముంబైలో ఉంటారు కాబట్టి, నేను ముంబైలో ఉంటాను మీకు తెలిసిన విషయం, ముంబైలో ఉంటారు కాబట్టి మీరు తన ఇంటికి వెళ్ళి చెప్పాలి తెలుగు, తనకి మొత్తం బేసిక్స్ అంతా చెప్తూ ఉండాలి. స్క్రిప్ట్ కూడా మేము పంపిస్తుంటాం, స్క్రిప్ట్ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పన్నారు. ఒక 19 to 20 days వర్క్ చేశాను ఆ ఫిలిం మీద, అంత స్క్రిప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో ఆ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత షూట్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా మధ్యలో డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు, అంటే ఏమైనా అర్థం కానప్పుడు నాతో కాంటాక్ట్ ఉండవు. నేను షూట్ వరకు వెళ్ళలేదు, బట్ వీఆర్ టచ్ ఇన్ ఫోన్స్ అనమాట, మొబైల్లో టచ్లో ఉండేవాళ్ళం. తన అసిస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు కాల్ చేసేవాళ్ళు అనమాట. తర్వాత హిందీలో కూడా గోస్ట్ స్టోరీస్, తోఫాన్, ధమాకా, జెర్సీ రీమేక్, మన తెలుగు జెర్సీ రీమేక్ మేడమే చేశారు హిందీలో. మధ్యలో
సీతారామము జహాన్ కదా. ఒకటి మొన్న సార్ది ఉంటుంది చూడు, రామ్ పోతినేని సార్ది, మనం తెలుగులో మంచి నివేదా థామస్తో తీశారు అదే డబుల్ ఉంటారు ఇద్దరు. ఆ మూవీని కూడా హిందీలో తనే రీమేక్ చేశారనమాట. అందులో కూడా తనే యాక్ట్ చేశారు. అది టైటిల్ తర్వాత చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హిందీలో ఈ ఫిల్మ్స్ అంటే ఈ మూవీస్ అంత పెద్ద హిట్ లేకపోయినా మన తెలుగులో హిట్ వచ్చేసింది అనమాట. అప్పటికి సూపర్ 30 సక్సెస్ అయింది, అవార్డ్ వరకు వెళ్ళింది. బట్ ఏంటంటే విన్ అవ్వలేకపోయారు. ఇందులో ఏంటంటే మన తెలుగు సీతారామంలో వచ్చేసి మనకి బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ క్రిటిక్, బెస్ట్ న్యూ ఫేస్ అలా 4 అవార్డ్స్ వచ్చాయి. అలానే సేమ్ హాయ్ నాన్న కూడా, హాయ్ నాన్న శౌర్య సార్ కూడా మళ్ళీ శౌర్య సార్ని డైరెక్ట్గా పిలిచారు. అప్పుడు హైదరాబాద్లో ఉన్నాను నేను. ఆ సినిమా ముహూర్తం షాట్ అప్పుడు నేను హైదరాబాద్ అప్పుడు పిలిచారు నన్ను. వెళ్ళి నేను కలిశాను అనమాట సార్ని, శౌర్య సార్ని. ఒక మీటింగ్, అదే ఒక ముహూర్తం షార్ట్ కంటే ఒక 2 days ముందు అదే ఆఫీస్ ఉంటుంది కదా, వాళ్ళ ఆఫీస్కి, ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్ళి డైరెక్టర్ ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్ కలిసేసాను అనమాట సార్ని. కలిసినప్పుడు ఏం చెప్పారంటే ఈ ఆంధ్ర స్లాంగ్లో కొంచెం స్వీట్నెస్, కొంచెం స్మూత్గా ఉండాలి లాంగ్వేజ్ అన్నట్టు చెప్పి స్క్రిప్ట్ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఓకే చేశారు. అప్పుడు తనతో నేను ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాలి, ఎందుకంటే నేను హైదరాబాద్లో వేరే వర్క్ మీద ఉన్నాం కాబట్టి మేడంకి నేను ఆన్లైన్ క్లాస్ తీసుకునేదాన్ని. ఆన్లైన్లో క్లాసెస్ జరుగుతుండేవి. మీన్ టైం మేడం అప్పుడు మూవీస్ చేసేవారు అనమాట. అదే చెప్పాను కదా, గుమ్రాహ్, సెల్ఫీ అని చెప్పేసి హిందీలో చేసేసేవారు. అలా చేస్తూ షూట్ వచ్చినప్పుడు ముహూర్తం షాట్కి వచ్చారు. అదే 3-4 days బ్యాక్, అది ముందు. తర్వాత అంటే సార్ని కలిసిన తర్వాత షూట్ పెట్టుకున్నప్పుడు వచ్చారు. ఆ రోజు వచ్చినప్పుడు కొద్దిగా కలిసి మాట్లాడి ఆ రోజు కొంచెం సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి బాగుండేవి ఆ సీన్స్ అన్నీ కూడా, మంచి సీన్స్. నెక్స్ట్ అన్ని సీన్స్కి నేనే చెప్పాను అనమాట. సార్ మేడంకి ఎక్స్ప్లెయిన్ చేయడం వరకు నేను ఉంటాను. ఆ సీన్ ఎలా పలకాలి, ఎలా ప్రొనౌన్స్ చేయాలి, దాని టెండెన్సీ ఏంటి అన్నదనమాట. దెన్ ఆఫ్టర్ వచ్చేసిన తర్వాత ఆ మూవీ కూడా మీరు చూసారు కదా, రిలీజ్ అయిన తర్వాత 4 టపా అనే అవార్డ్స్ వచ్చేసాయి అనమాట, బెస్ట్ యాక్టర్స్ అని చెప్పేసి. ఆ మూవీ కూడా చాలా పెద్ద హిట్. హిందీలో ఆడింది, తెలుగులో ఆడింది, మంచిగా కలెక్ట్ చేసింది ఆ మూవీ. దెన్ కమింగ్ టు దట్ నెక్స్ట్ ఫిలిం వచ్చేసి ఫ్యామిలీ స్టార్. అది కొంచెం లోగానే స్టార్ట్ అయింది. బట్ విజయ్ దేవరకొండ, గీతా ఆర్ట్స్ అని చెప్పి తీసుకున్నారు. ఆ ఫిలింకి కూడా మనం కొంచెం వర్క్ చేసాము. అంటే కొంచెం స్పీచెస్ కూడా ఇచ్చాను ఆ టైం అప్పుడు. నెక్స్ట్ ఇంక ఇప్పుడు అవుతుంది మూవీ అంటే కల్కి. అప్పుడు మాకేం అంత వర్క్ ఇవ్వలేదు, కల్కిలో నేను ఇన్వాల్వ్ కాలేదు. నెక్స్ట్ ఇంకొక ఫిలిమ్స్ నెక్స్ట్ 2 ఫిలిమ్స్ చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. అదే డెకాయిట్ను, ఇంకొకటి ఏదో పూజ అనుకుంటా, సంథింగ్ తెలుగు తమిళ్ మిక్స్ మీద. పూజ, సన్ ఆఫ్ సర్దార్ 2 Part 2, అది టు బి అనౌన్స్డ్. ఇంకా హిందీలో చేస్తున్నారు తుమ్తో హో. డెకాయిట్ హిందీలో ఉంది, తెలుగులో ఉంది. అలా మూవీస్ చేసుకుంటూ చాలా బిజీగా ఉంటున్నారు మ్యామ్, చాలా బిజీగా ఉంటున్నారు. యాడ్స్ అని చెప్పండి, లైక్ చిన్న షోస్ అని చెప్పండి, ఇవి హిందీ, తెలుగు, తమిళ్ అన్నిట్లో మిక్సింగ్లో ఉంటూ చేసుకుంటున్నారు అనమాట. సన్ ఆఫ్ సర్దార్ 2 హిందీలో, పూజ అవన్నీ చెప్పాను కదా ఫిలిమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ హిందీలో హిందీ అండ్ తెలుగులో రెండిట్లో డెకాట్ చేస్తున్నారనమాట. డెకరేట్ చేస్తూ మూవీ మిక్సప్ చేస్తూనే ఇంకా అప్పుడప్పుడు పాప్ ఆల్బమ్స్ కూడా చేస్తారు మ్యామ్, మ్యూజిక్ ఆల్బమ్స్. దాంట్లో కూడా హిట్ కొడతారు మ్యామ్ అయితే డెఫినెట్గా. ఎందుకంటే తను చేసేది అంతా ఐస్ మెస్మరైజింగ్లా ఉంటుంది. ఆమె స్క్రీన్ పైన ఉన్నప్పుడు వేరే ప్రెజెన్స్ వస్తుంది, అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అనమాట. అలా ఓటీటీ ఫిలిం అవార్డ్స్ కూడా బెస్ట్ యాక్టర్స్గా తీసేసుకున్నారు. సౌత్ ఇండియా ఉత్సవం, ఐఫా ఉత్సవం, సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్లో కూడా బెస్ట్ యాక్టర్స్ క్రిటిక్స్గా విన్ అయ్యారు, దాంట్లో కూడా విన్ అయ్యారు. ఇలా చాలా మైల్ రైల్స్ అంటే అచీవ్మెంట్స్ అన్నీ చాలా బాగా అచీవ్ చేసుకుంటూ ప్రతి అప్డేట్ ఇన్స్టాలో, ఫేస్బుక్లో పెడుతూ ఉంటారు. మీరు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు, నేనైతే ఫాలో అవుతుంటాను మేడంని. సో ఏదైనా వర్క్ వచ్చినప్పుడు ఒక చాలా క్యాజువల్గా తీసుకున్నట్టు మనకి కనిపించేలా చేస్తారు కానీ బట్ ఇన్ మైండ్ చాలా పెద్ద ప్రాసెస్ వర్క్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే గ్రౌండ్ వర్క్ బాగా చేస్తారు మ్యామ్. ఏదైనా మూవీ స్టార్ట్ అవుతుందని ఏదైనా చేయాలనుకున్నప్పుడు గ్రౌండ్ వర్క్ బాగా స్టార్ట్ చేస్తారు. అలానే అంతే ఈజ్తో, అంతే ఎంతజియాజంతో ఎండ్ చేస్తారు. నాకైతే ఆమెలో అది చాలా నచ్చిన క్వాలిటీ అనమాట. బట్ అఫ్ కోర్స్ డాన్స్ అవ్వనివ్వండి, యాక్టింగ్ అవ్వనివ్వండి, పర్ఫార్మెన్స్ అవ్వండి, ఆమె లెవెల్కి మించినా కూడా ఆపోజిట్ లీడ్స్ తనకు తగ్గట్టుగా వాళ్ళకి కొంచెం అంటే వాళ్ళకి ఎక్కువ తక్కువ కాకుండా మినిమం అంటే మిడిల్ అంటే ఏమంటారు సెట్ అయ్యేలాగా చేస్తారన్నమాట. ఇప్పుడు నానిగారితో అవ్వచ్చు, అంతకుముందు సల్మాన్ సార్తో అవ్వచ్చు, ఇప్పుడు ఈమెతో అవ్వచ్చు, హృతిక్ రోషన్తో అవ్వచ్చు. ఇప్పుడు అసలు మన అడవిశేష్ గారు ఎట్లా యాక్ట్ చేస్తారు, ఆయనకు కూడా పోటీగా యాక్ట్ చేస్తున్నారు. బాగా వస్తున్నాయి, చూస్తున్నాను నేను క్లిప్పింగ్స్. నాకు కొన్ని ఫిలిం అప్డేట్స్ వస్తూ ఉంటాయండి, మీరు టెన్షన్ పడకండి. నాకు కొన్ని తెలుస్తుంటాయి అనమాట. అందుకే నేను ఇలా ఇంత ఓపెన్గా చెప్పేస్తూ ఉంటాను.
ఇలానే ఇంకా ఇంకా మూవీస్ చేస్తూ చాలా చాలా బిజీగా ఉండాలి, మనల్ని ఇంకా ఎంటర్టైన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మృణాల్ గారు చాలా ఇప్పటికైతే పెద్ద స్టార్ లెవెల్కి వెళ్ళిపోయారు, చాలా బాగా చేస్తున్నారు. పర్ఫార్మెన్స్ పరంగా అయితే నో కామెంట్స్, ఎందుకంటే తను ఏం చేసినా ఏది చేసినా నాకు నచ్చుతుంది. ఎందుకంటే ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ అలా ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ వీ విల్ ఇన్వాల్వ్ ఇన్ దట్ సీన్ అనమాట. అంటే ఆ సీన్కి తగ్గట్టుగా అక్కడికి అది ఖతం చేస్తారు మ్యామ్. సూపర్ ఉంటుంది పర్ఫార్మెన్స్, అది న్యాచురల్గా వచ్చేస్తుంది. అది ఉంటుంది, ఆమె ఆల్రెడీ అన్ని లాంగ్వేజెస్లో తిరుగుతున్నారు కాబట్టి ఏ లాంగ్వేజ్ ఎలా సెట్ చేయాలో అది సెట్ చేసేసుకున్నారు. హిందీ, తమిళ్, తెలుగు అన్ని లాంగ్వేజెస్లో తనని ఆదరిస్తున్నాం మనం, ఎందుకంటే అన్ని రకాలుగా ఫ్యాన్స్ అయిపోయారు ఆవిడకి. చాలా బాగుంటుంది ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ నాకు నచ్చుద్ది అనమాట మ్యాక్సిమమ్. ఇంకా అలానే ఇంకా ఇంకా ఎక్కువ మూవీస్ చేయాలి, మన అందరికీ ఇంకా ఎక్కువ రోజులు కనబడాలని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కొంచెం కింద కామెంట్స్ చేస్తూ, నా వీడియోస్ని ఎంకరేజ్ చేస్తూ, షేర్ సపోర్ట్ చేస్తూ, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. ఇంకా రేపు పొద్దున్న లేకపోతే షార్ట్స్ వస్తాయి, అవి కూడా చూస్తుండండి. అలానే రేపు ఒక లాంగ్ వీడియో కూడా చేయాలని ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ.